Hello, my dear friends. Welcome to IAC. Welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం మార్చ్ 6th సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో దోస్ థింగ్స్ రిలేటెడ్ టు 6th March that we are going to discuss today. సో ఎస్టర్డే నిన్న ఏదైతే మనం అసైన్మెంట్ ఆఫ్ ద డేగా ఇచ్చినటువంటి అసైన్మెంట్ దానికి సంబంధించిన సొల్యూషన్తో ఈరోజు అయితే మన సెషన్ని స్టార్ట్ చేద్దాం. సో దాంతో పాటుగా రివిజన్, ఎడిటోరియల్ అండ్ వొకాబులరీని కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్, సో లెట్స్ స్టార్ట్ అ సెషన్ విత్ అసైన్మెంట్ సొల్యూషన్. ఓకే, సో చూసారమ్మా, 1 2 3 4 5 6 7 8 9 లెటర్డ్ వర్డ్ ఇది కదా. సో 9 లెటర్డ్ వర్డ్కి సంబంధించినటువంటి క్లూజ్ ఏమున్నాయి మన దగ్గర? సింగులర్ నౌన్ అంటున్నాడు, అలానే పాజిటివ్. ఓకే, పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం, పాజిటివ్ కాంటెక్షన్తో వాడతాం ఈ పదాన్ని. అండ్ డిటెక్షన్, డిటర్మినేషన్, ఐడెంటిఫికేషన్. ఓకే, అంటే దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయడం అనే సెన్స్లో వాడతాం కదా. సో సింగులర్ అంటున్నాడు, ఓకే, నౌన్ అంటున్నాడు, డిటెక్షన్, డిటర్మినేషన్, ఐడెంటిఫికేషన్. అంటే మనం డయాగ్నోసిస్ అని చెప్పుకోవచ్చు. డయాగ్నోసిస్ అంటే ఏంటమ్మా? మెడికల్ ఎగ్జామినేషన్ అంటాం కదా. అంటే డిసీజ్ అసలు దేనివల్ల వచ్చింది, దానికి కారణం ఏంటి అన్నదాన్ని డయాగ్నోస్ చేయడం, డయాగ్నోజ్ వర్బ్. సో అది మీకు చాలా ఇంపార్టెంట్. మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డయాగ్నోజ్ ఈజ్ యువర్ వర్బ్, డయాగ్నోసిస్ దట్ ఈజ్ యువర్ నౌన్. డయాగ్నోసిస్ అనేది నౌన్ అవుతుంది, డయాగ్నోజ్ అనేది వర్బ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? తర్వాత ఎర్రర్స్ విషయానికి వస్తే, ద ఫ్రెంచ్ పార్లమెంట్ ఆన్ మండే voted to anchoring the right to abort in the country's constitution, making France the first country in the world to offer protection for terminating of a pregnancy. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చూసారా, మండే voted. ఓకే, voted for what to anchor. ఇది చూసారా, ఇది ఇన్ఫినిటివ్. ఇది టు యాంకరింగ్ అనకూడదు, టు యాంకర్. ఓకే, ANCHOR వర్బ్గా వాడాడు, యాంకర్. ఓకే, అది ప్రిపోజిషన్ కాదు, ఇన్ఫినిటివ్. ద రైట్ టు, ఇది చూసారా, రైట్ తర్వాత టు అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్. రైట్ టు ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు లైవ్లీహుడ్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. చూసారా, ఇక్కడ టు అనేది ఏంటది? రైట్ టు అంటాం అంటే దాని అర్థం ఏంటి? టు అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్, దాని తర్వాత రావాల్సింది నౌన్. సో అబార్ట్ వర్బ్ కదా, ఇది ఇన్ఫినిటివ్ కాదు, ఇదేమైంది? దిస్ ఈజ్ యువర్ ప్రిపోజిషన్. సో ప్రిపోజిషన్ తర్వాత రావాల్సినటువంటిది ఏంటమ్మా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్ రావాలి. సో అబార్షన్. అబార్ట్ ఏంటి? వర్బ్. అబార్ట్ వర్బ్, అబార్షన్ నౌన్, అబార్టివ్ అడ్జెక్టివ్ కదా. సో అబార్షన్ రావాలి, దట్ ఈజ్ యువర్ ఎర్రర్. తర్వాత అక్కడ చూసుకుంటే యాంకర్. తర్వాత చూసుకుంటే టు ఆఫర్ ప్రొటెక్షన్ ఫర్ టెర్మినేటింగ్. ఇక్కడ చూసారా వర్డ్ టెర్మినేటింగ్. ఇది చూసారా, ఇది ఎలా వాడాడమ్మా? జెరండ్గా వాడాడు, ఎందుకంటే ప్రిపోజిషన్ తర్వాత వచ్చింది. ప్రిపోజిషన్ తర్వాత టర్మినేటింగ్ అనే నౌన్ వచ్చింది. కాకపోతే జెరండ్లో ఎందుకు వాడుతున్నాం అంటే అగైన్ మనకి టర్మినేటింగ్ అనేది వర్బ్గా కూడా ఫంక్షన్ అవుతుంది కదా. టర్మినేట్ ఈజ్ అ వర్బ్. టర్మినేటింగ్ దాని కంటిన్యూస్ ఫామ్లో ఎగ్జిస్ట్ అయ్యేటువంటి వర్బ్. సో టర్మినేటింగ్ అనే వర్బ్ యూజువల్గా ఏంటది? ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే అర్థం ఏంటమ్మా? దాని తర్వాత ఏం రావాలి? నౌన్ రావాలి, అంతేనా కదా. సో ఇఫ్ ఇట్ ఇస్ అ ట్రాన్సిటివ్ వర్బ్, డెఫినెట్లీ ఇట్ షుడ్ క్యారీ అన్ ఆబ్జెక్ట్ విత్ ఇట్. అంటే నౌన్ రావాలి, ఇమ్మీడియట్గా నౌన్ రావాలి. టెర్మినేట్ ద ఆపరేషన్, టెర్మినేట్ ద జాబ్ అని అంటాం కదా. టెర్మినేట్ ఆఫ్ ద జాబ్ అనం కదా. అంటే టెర్మినేటింగ్ తర్వాత ప్రిపోజిషన్ ఉండకూడదు. దిస్ ఇస్ రాంగ్ యూసేజ్. అంటే ప్రిపోజిషన్ లేని చోట ప్రిపోజిషన్ పెడతాడు, ప్రిపోజిషన్ తప్పుగా పెట్టే అవకాశం ఉంటుంది. అలానే ఏది ప్రిపోజిషన్, ఏది ఇన్ఫినిటివ్ అనేది గుర్తించాలి. ఇట్లాంటి అప్లికేషన్స్ అనేవి ఎగ్జామ్కి ఇంపార్టెంట్. రైట్, ఈ అప్లికేషన్స్ మనకి తెలిస్తేనే ఎగ్జామ్కి ఈజీ అవుతుంది. రూల్స్ పట్టుకొని కూర్చొని ఎంత నేర్చుకున్నా కూడా మీరు నేర్చుకునేది చాలా, ఎగ్జామ్కి ఉపయోగపడేది చాలా తక్కువ ఉంటుంది. రైట్, ఎగ్జామ్కి ఉపయోగపడే వాటిని బాగా మనం ఎక్కువగా వాటి మీద ప్రాక్టీస్ చేయాలి. క్లియర్? రైట్, ఫస్ట్ మనకి ఎగ్జామ్కి ఏంటి ఇంపార్టెంటో తెలియాలి. అలా చేయాలంటే తెలియకుండా మనం ఊరికనే ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే యూజ్ ఏమైనా ఉంటుందా? నో. సో ఫస్ట్ మనకి ఎగ్జామ్ నీడ్స్ తెలియాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది తెలియనంత వరకు మిమ్మల్ని అందరూ మోసం చేస్తూనే ఉంటారు.
ఓకే, రూల్స్ పేర్లు చెప్పి మీ చేత చాలా చాలా రూల్స్ నేర్పించేస్తుంటారు, కానీ చివరికి ఎగ్జామ్కి వచ్చేసరికి యూ డోంట్ గెట్ మార్క్స్, రైట్? Anyways, we'll try to talk about revision vocabulary. So whatever the words that we have learnt yesterday's editorial, that we will try to revise once. Okay? So quest అనేటువంటి వర్డ్తో మనం ఈరోజు సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. క్వెస్ట్ అంటున్నాడమ్మా, క్వెస్ట్ అంటే ఏంటమ్మా అనుకున్నాం? కంటిన్యూస్ క్వెశ్చన్ అంటాం, కాన్స్టాంట్ క్వెశ్చన్ అంటాం, అంటే దేనికోసమైనా నిరంతర అన్వేషణ అంటాం. క్వెస్ట్ అంటే అర్థం ఏంటమ్మా? దేనికోసమైనా మీరు సర్చ్ చేయడం, దేనికోసమైనా మీరు అన్వేషించడం అనే సెన్స్లో క్వెస్ట్ అనే నౌన్ని వాడతాం. సో అన్వేషణ అనే మీనింగ్ వచ్చేటువంటి వర్డ్ ఏముంది చూడండి. సో ఇట్ షుడ్ బి ఎ నౌన్ కదా. సో నౌన్కి దగ్గరగా ఉండే పదం ఏదమ్మా? పర్ష్యూట్ అనొచ్చా? ఎస్, పర్ష్యూట్. సర్చ్ అనొచ్చు, హంట్ అనొచ్చు, చేజ్ అనొచ్చు. కంటిన్యూస్గా దాని వెనకాతల పడటం, దానికోసం ఉంటే పట్టం అనే సెన్స్లో మనం చెప్పుకోవచ్చు. ఎక్స్పెడిషన్ అని చెప్పచ్చు, అంటే ఏదైనా కావాలని దానికోసం అన్వేషించడం. ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే పదాలు, రైట్? నేర్చుకుంటున్నారు చాలా విషయాలు. వీడియోని లైక్ చేయండి, రైట్? వీడియోని చాలా వైరల్ చేయండి. చిన్న చిన్న విషయాలు వీడియోస్లో పెట్టేసి చాలామంది వైరల్ చేసేసి, ఓకే, వెరీ వెరీ స్మాల్ మైన్యూట్ థింగ్స్ని, ఓకే, మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. వాటిని మీరు అక్నాలెడ్జ్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా మీ మీద ఉంది, ఆ బాధ్యత మీ పైన ఉంది. ఇప్పుడు ఓట్స్ ఎలా అయితే తప్పుడు నాయకులను ఎన్నుకుంటున్నారో ప్రజాస్వామ్యంలో, బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ గుడ్ పీపుల్ నాట్ ఎక్నాలజింగ్ కావచ్చు, మంచి కంటెంట్ మనం చాలా వరకు, రైట్, బయటికి రానివ్వకుండా అయిపోతుంది. సో ప్లీజ్ ట్రై టు హెల్ప్ అవుట్, రైట్? ట్రై టు షో యువర్ సపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్స్, రైట్? ఫర్నిష్ అన్నాడు తర్వాత, ఓకే, ఇది వర్బ్గా వాడతాం. ఫర్నిష్ ద డీటెయిల్స్ అంటాం. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే మనకి కరికులం విటే అంటాం, రెజ్యూమ్ అంటాం. రెజ్యూమ్ ఉంటుంది చూసారా? సో ద అబవ్ ఫర్నిష్డ్ డీటెయిల్స్ ఆర్ బెస్ట్ టు మై నాలెడ్జ్ అన్నట్టుగా మనకు ఒక ఫ్రేజ్ ఉంటుంది కదా. ద డీటెయిల్స్ ఫర్నిష్డ్ అబవ్ అంటే ద డీటెయిల్స్ ప్రొవైడెడ్ సప్లై అనేటువంటి మీనింగ్లో మనం చెప్పుకోవచ్చు. సో ఫర్నిష్ ఈజ్ బేసికలీ ఆర్ వర్బ్. ఓకే, ప్రొవైడ్ అనే మీనింగ్ కనిపిస్తుంది అక్కడమ్మా. ప్రొవైడ్, ఎస్, ప్రెజెంట్, ప్రొవైడ్, గివ్, సప్లై, ఇవన్నీ కూడా మనకి వర్బ్సే. ప్రొవైడ్ చేయటం, ఏర్పాటు చేయటం, రైట్? డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయడం, రైట్? దట్ ఈస్ ఫర్నిష్ ద డీటెయిల్స్ అంటాం. తర్వాత షన్ అంటే ఏంటమ్మా? షన్ అవే, అంటే అట్లాంటివన్నిటిని మనం, అంటే హైరార్కీ పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్న మనం ఎమాన్సిపేషన్ ఆఫ్ ఉమెన్ అనేటువంటి కాన్సెప్ట్ మీద మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్, ఓకే, వారి సర్నేమ్కి ఉద్దేశించి వారికి ఆ ఫ్రీడమ్ లేదు అనే ఒక టైటిల్ని తీసుకొని మనం దాని మీద డిస్కస్ చేయడం జరిగింది ఎడిటోరియల్లో. సో అటువంటి యాక్ట్స్ అన్నిటిని షన్ చేయాలి. షన్ అంటే ఏంటమ్మా? అవాయిడ్ చేయాలి అనేటువంటి సెన్స్లో మనం వాడుకోవచ్చు. అవాయిడ్ అనే సెన్స్లో చెప్పచ్చు. ఓకే, ఎస్కేప్, అవాయిడ్, ఎస్చ్యూ, ఇంకోటి ఏంటమ్మా? ఇంకేమైనా ఉన్నాయా? ఎస్కేప్, అవాయిడ్, డాడ్జ్, అంటే దగ్గరగా ఉండే పదాలు. అంటే మీకు మాటిమాటిగా చెప్తూ ఉంటే వీటిని మీరు ఎప్పుడైనా సినోనిమ్స్, యాంటోనిమ్స్ రూపంలో మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది, రైట్? షన్, దట్ ఈస్ యువర్ బి, అవాయిడ్. దే షుడ్ బి కంప్లీట్లీ షన్డ్, అంటే దే షుడ్ బి కంప్లీట్లీ అవాయిడెడ్ అన్నటువంటి సెన్స్లో వాడతాం షన్. తర్వాత బరాజ్ అంటే వెల్లువ అని చెప్పుకున్నాం కదా. సంథింగ్ విచ్ ఈస్ ఇన్ లార్జ్ నెంబర్స్, లార్జ్ క్వాంటిటీ ఆర్ లార్జ్ నెంబర్స్ని మనం బరాజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఫ్లో, ఓకే, బ్యారాజ్. సో ఏ వర్డ్ కరెక్ట్గా సెట్ అవుతుంది చూడండి. బరాజ్కి వెల్లువ అనే మీనింగ్ రావాలి, ఆ సెన్స్లో వచ్చేటువంటి పదాలు చూడండి. ఓకే, ఫ్లరీ అని వచ్చింది చూసారా? ఫ్లరీ, వాలీ అని చెప్పచ్చు. ఓకే, వెల్లువ, డెల్యూజ్ అని చెప్పచ్చు, డెల్యూజ్, సాల్వో అని చెప్పచ్చు. ఇవన్నీ కొంచెం, ఈ సాల్వో అనే పదం, ఫుసిలేడ్ అనే పదం, ఇవేంటంటే మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో అడుగుతుంటాడు ఎగ్జామ్, ఎస్పెషల్లీ ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేటువంటి ఎగ్జామ్స్లో సాల్వో, ఫుసిలేడ్, ఈ రెండు కూడా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా రోబో మూవీ చూసారమ్మా? రోబో మూవీలో ఇంటర్వెల్ దగ్గర, రైట్, రోబో ఏం చేస్తుంది? సో రెడ్ చిప్ ఉన్నటువంటి రోబో, సో అది ఒక్కసారిగా గన్స్
గెట్ రెడీ ఫోక్స్ అని చెప్పి హ్యాపీ దివాళీ అని ఇలాగా వరుసగా బాంబ్స్ అనేవి ఇలా రొటేట్ అవుతూ బాంబ్స్ అన్నిటిని విసురుతుంది అనమాట. దాన్ని మనం ఫిసిలిటీ అంటాం. అంటే ఏదన్నా వెల్లువలాగా, రైట్. సాల్వో అంటే కూడా ఇప్పుడు అందరూ ఎవరైనా చనిపోయినప్పుడు, ఎస్పెషల్లీ ఒక పెద్ద స్థాయి వ్యక్తి చనిపోయినప్పుడు వారికి అంజలి ఘటిస్తున్నప్పుడు, రైట్, ఎస్పెషల్లీ ప్రభుత్వం తరఫున వారికి నివాళులు అర్పిస్తారు. సో గౌరవప్రదంగా వారి అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వ ఇది ఏదో అంటారమ్మా పేరు దానికి, ప్రభుత్వ లాంఛనాలు అంటారు. ఎస్, ప్రభుత్వ లాంఛనాలతో వారి యొక్క రైట్ క్రిమేషన్ అనేది జరుగుతుంది. సో ఆ ప్రాసెస్లో భాగంగా సాల్వో అంటే ఏంటంటే అందరూ గన్స్ పట్టుకొని గౌరవ వందనాన్ని ఎక్స్ప్రెస్ చేయడం, అందరూ కలిసి గాల్లో కాల్పులు జరుపుతారు. సో దట్స్ అదేంటమ్మా, గౌరవానికి ఒక సూచన చనిపోయిన వారికి వారు ఇచ్చేటువంటి ఒక ట్రిబ్యూట్ అనమాట. అంటే ఒక గౌరవ వందనంగా మనం చెప్పుకోవచ్చు. సో దాన్ని కూడా సాల్వో అంటే ఒక్కసారిగా అందరూ ఒక వెల్లువలాగా. సో దట్ ఈస్ బ్యారేజ్. సరే, ఈ పదాలన్నీ మనకి ఇంపార్టెంట్. స్టాక్, ఇది యాడ్జెక్టివ్. స్టాక్ అనేది కొంచెం నెగిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివే. స్టాక్ అంటే కొంచెం మనం ఎలా చెప్తామంటే, ఇప్పుడు చూడండి, అట్టర్ ఫ్లాప్ అంటాం చూసారా, అంటే ఘోరాతి ఘోరంగా ఉంది అని చెప్పడం. సంథింగ్ ఈస్ ఇమ్మెన్స్లీ బ్యాడ్, రైట్. అట్టర్ అనేటువంటి సెన్స్లో వాడతాం. అట్టర్ అంటే వర్బ్గా వాడచ్చు, మనం యాడ్జెక్టివ్గా చెప్తున్నాం. ఓకే, షీర్ లాస్ అంటాం, గ్రాస్ వైలేషన్ అంటాం. ఇవన్నీ ఏంటి, నెగిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్స్. సి, అట్టర్ అన్నది మనం షీ డింట్ అట్టర్ ఏ సింగిల్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, షీ డింట్ అట్టర్ అ సింగిల్ వర్డ్. ఇందులో అట్టర్ ఏమైంది, అట్టర్ ఏ సింగిల్ వర్డ్. అబ్జర్వ్ చేశారా ఎలా వాడాం, అట్టర్ని వర్బ్గా వాడాం కదా. కానీ మనం చెప్పింది ఏంటి ఇక్కడ, అట్టర్ ఫ్లాప్. అట్టర్ ఫ్లాప్లో అట్టర్ ఏదైతే ఉందో అది యాడ్జెక్టివ్. షీర్ నెగ్లిజెన్స్ అంటారు, నిర్ఘాంతపోయే. షీర్ అంటే చాలా ఘోరమైన అని చెప్పడం. గ్రాస్ వైలేషన్ అంటారు, గ్రాస్ వైలెన్స్ అని అంటారు. ఓకే, తీవ్రమైన అని చెప్పే నెగిటివ్ కాంటెక్స్లో వాడే తీవ్రమైన అనే మీనింగ్లో వచ్చేటువంటి పదాలు ఇవన్నీ. స్టార్క్ కూడా అలాంటిది, స్టార్క్ వైలెన్స్. ఓకే, స్టార్క్ అనేది కూడా నెగిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. ఎక్వియస్. ఓకే, ఎక్వియస్ అనేటువంటి వర్బ్తో టు అన్నది ఫిక్స్డ్ ప్రిపోజిషన్. ఎక్వియస్ అంటే అర్థం ఏంటమ్మా, అగైన్ యూ అగ్రీ టు సంథింగ్. ఓకే, అసెంట్ కానీ అగ్రీ కానీ యాక్సెప్ట్ అని కానీ మనం చెప్పచ్చు. యాక్సెప్ట్, అగ్రీ. ఓకే, అసెంట్ అంతేనా. అసెంట్ అంటే ఏంటమ్మా, షోయింగ్ యువర్ యాక్సెప్టెన్స్, దాన్నే మనం అగ్రీ అని చెప్పచ్చు, రైట్. సో ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ద సేమ్. పెర్మిట్, అలో, కన్సెంట్, అగ్రీ. permit, allow. Okay, permit, agree, consent. Okay, give consent to something. That is like, so all these words mean the same. So correct na meer daniki అంగీకరిస్తున్నట్లుగా. So when you are acquiesce to something means you are agreeing to that, right. You are showing your acceptance, you are showing your consent. Okay, that is all about editorial revision vocabulary. Now let us talk about, okay, డీప్రివిలేజింగ్ బ్రైబ్ అనేటువంటి ఒక హెడ్లైన్స్తో మనకి ఈరోజు ఎడిటోరియల్ అనేది కనిపిస్తుంది. దిస్ ఈజ్ యువర్ ఎడిటోరియల్ ఆఫ్ ద డే. డీప్రివిలేజింగ్ బ్రైబ్ అంటే తెలుసు కదా మీ అందరికీ, బ్రైబ్ అంటే లంచం. డీప్రివిలేజింగ్ అంటున్నాడు. డీప్రివిలేజింగ్ అంటే ఏంటి, ఫస్ట్ డీప్రివిలేజింగ్ తెలియాలంటే ప్రివిలేజ్ అంటే ఏంటో తెలియాలి. వాట్ డూ యూ మీన్ బై ప్రివిలేజ్? ఓకే, ప్రివిలేజ్ స్పెల్లింగ్ ఏంటి, PRIVELEG. ఇట్స్ ప్రివిలేజ్. ఇట్స్ మై ప్రివిలేజ్ టు టేక్ క్లాసెస్ ఆన్లైన్ అంటే అదొక గౌరవప్రదమైనటువంటి, ఓకే, ఒక గౌరవంగా చెప్పుకోవచ్చు, ప్రివిలేజ్ అనొచ్చు. లేదంటే అందరికీ ఒకలాగా ట్రీట్ చేస్తూ మీకు స్పెషల్గా ట్రీట్ చేయడం, దాన్ని ప్రివిలేజ్ అంటాం. ఓకే, ప్రివిలేజ్ అంటే కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు, రైట్. సో దట్ ఈస్ బేసిక్లీ ప్రివిలేజ్. డీప్రివిలేజింగ్ అంటే అర్థం ఏంటి అంటే మీకు ఇచ్చేటువంటి ఆ ప్రివిలేజెస్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం, దాన్ని రిమూవ్ చేసేయడం. మీకు ఏదైనా ప్రివిలేజెస్ వస్తుంది అనుకోండి, ఆ పలానా ప్రివిలేజ్ని, ఆ గౌరవాన్ని రిమూవ్ చేయడం కావచ్చు, ఓకే, వెనక్కి తీసుకోవడం అనే సెన్స్లో మనం డీప్రివిలేజింగ్ అనేటువంటి వర్డ్ని వాడతాం. ఓటర్ షుడ్ నో దట్ ఎంపీస్ డు నాట్ యాక్ట్ అండర్ మానిటరీ ఇండ్యూస్మెంట్. మీకు ఇక్కడ ఇండ్యూస్మెంట్ అనే నౌన్ కనిపిస్తుంది. ఓకే, ఇండ్యూస్ అనే వర్బ్, ఇండ్యూస్ ఈజ్ బేసిక్లీ ఏ వర్బ్, దాని నౌన్ ఫామే ఇండ్యూస్మెంట్.
ఓకే, సో ఇండ్యూస్మెంట్ అనేది ఎలా మనం చెప్పుకున్నాం, ఎంఈఎన్టీ సఫిక్స్తో ఎండ్ అయ్యే వర్డ్స్ అని కూడా నౌన్స్ అవుతాయి. బట్ వాట్ యూ మీన్ బై ఇండ్యూస్మెంట్? ఇండ్యూస్మెంట్ అంటే ప్రలోభాలకి గురి చేయటం. ప్రలోభాలకి గురి చేయడాన్ని మనం ఇండ్యూస్మెంట్ అంటాం. ఓకే, వారిని స్టిమ్యులేట్ చేయటం. ఓకే, ఆ సెన్స్లో మనం ఇండ్యూస్మెంట్ అనే పదం. అది కూడా ఎలాంటి ఇండ్యూస్మెంట్? మానిటరీ ఇండ్యూస్మెంట్. ఓకే, మనీతో కూడుకున్నది, డబ్బులు ఇచ్చి ఒకరిని ప్రలోభ పెట్టడం అనే సెన్స్లో మానిటరీ ఇండ్యూస్మెంట్ అంటాం. మానిటరీ అడ్జెక్టివ్, ఇండ్యూస్మెంట్ నౌన్. ఓటర్ షుడ్ నో దట్ ఎంపీస్ డు నాట్ యాక్ట్ అండర్. చూసారా, ఓటర్లందరూ ఏ విషయం తెలుసుకోవాలి? షుడ్ నో, ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటమ్మా? ఎంపీస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, డు నాట్ యాక్ట్ అండర్ మానిటరీ ఇండ్యూస్మెంట్ అంటున్నాడు. సో వాళ్ళు డబ్బులు ఇచ్చిన ప్రలోభాలకు గురి చేసి వాళ్ళు దానికి తగ్గట్టుగా పని చేయకూడదు. డు నాట్ యాక్ట్ అంటే అక్కడ అర్థం ఏంటి? ఎవరైనా డబ్బులు ఇచ్చి పలానా పని చేయమని చెప్తే వారు ఆ ప్రలోభాలకి తలొగ్గి వారు యాక్ట్ చేయకూడదు. దాన్ని ఖచ్చితంగా ఓటర్స్ గమనించాలి అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నాడు. సో డీప్ ప్రివిలేజింగ్ బ్రైబ్ అనేటువంటి ఈ శీర్షికలో వచ్చినటువంటి ఈ ఎడిటోరియల్ని ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్ us get into the article once. Please read the whole article once. Okay, is it visible now? Is it clear అమ్మా? సో దీన్ని ఒకసారి పాజ్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, చదవండి. రైట్, ఆర్ యూ హ్యావ్ ఎనీ రీసోర్స్, ఆల్రెడీ మీకు రీసోర్స్ ఉంటే దాని నుంచి చదివి ఒకసారి వినే ప్రయత్నం అయితే చేయండి. ఇట్ వాజ్ ద జడ్జ్మెంట్ దట్ హ్యాస్ ర్యాంకిల్డ్ ఫర్ ఇయర్స్. ఓకే, ఇందులో చూసారా అప్పుడే ఒక వర్డ్ వచ్చింది మనకి, ర్యాంకిల్డ్ అనే పదం వచ్చింది. ర్యాంకిల్డ్ అంటే అర్థం ఏంటి సార్? ఇక్కడ మనకి తెలియట్లేదు సార్. ఇట్ వాజ్ ఎ జడ్జ్మెంట్, ఓకే, దట్ హ్యాస్ ర్యాంకిల్డ్ ఫర్ ఇయర్స్ అన్నాడు కదా. ర్యాంకిల్డ్ అంటే విచ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ యాంగర్, కోపం తెప్పించేటువంటి ఒక సంఘటన ఉద్దేశించి ర్యాంకిల్డ్ అంటాం. ర్యాంకిల్ మీన్స్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ యాంగర్, విపరీతంగా కోపం తెప్పించేటువంటి సంఘటన. ఓకే, ఒక జడ్జ్మెంట్ చాలా సంవత్సరాల నుంచి మనకి కోపం తెప్పించిందంట. ఏంటది? ద ఆర్టిఫిషియల్ డిస్టింక్షన్ దట్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మేడ్ ఓవర్ 25 years. అక్కడ వాజ్ అన్నాడు కదా, వాజ్ ఏ జడ్జ్మెంట్ అంటే పాస్ట్ ఇండికేట్ చేసేటువంటి ఒక తీర్పు గురించి మనకి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ఒక డిస్టింక్షన్. అది డిస్టింక్షన్ అంటే ఏంటమ్మా? చెప్పడం అనమాట, స్పెసిఫై చేయడం, దానికంటూ ఒక స్పెసిఫిక్గా ఇది దానికి గుర్తింపు ఇవ్వడం. దట్ ఈస్ కాల్డ్ డిస్టింక్షన్. ఓకే, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా 25 ఏళ్ల క్రితం ఏం చేసింది? ఒక డిస్టింక్షన్ చేసింది. అంటే ఎగ్జాక్ట్గా డిఫరెన్షియేట్ చేసిందని అర్థం. డిస్టింక్షన్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? రెండింటికి ఉన్న వ్యత్యాసాన్ని క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఏ రెండింటి మధ్య వ్యత్యాసం అమ్మా? అది బిట్వీన్ బ్రైబ్ గివర్స్ అండ్ బ్రైబ్ టేకర్స్ ఇన్ ద ఇన్ఫేమస్ జేఎం బ్రైబరీ కేస్. చూసారా, ఇన్ఫేమస్ అనే పదం వాడాడు. ఫేమస్ అంటే మనందరికీ తెలుసు, ఫేమస్ అంటే పాపులర్ అనే సెన్స్లో వాడతాం. మరి ఇక్కడ వాడిన పదం ఏంటి? ఇన్ఫేమస్ అన్నాడు. మరి ఇన్ఫేమస్ అంటే ఏంటి? ఇల్ ఫేమస్ అని అర్థం. ఇల్ ఫేమస్ అంటే ఫేమస్ ఫర్ రాంగ్ రీజన్స్. సో రాంగ్ రీజన్స్ వల్ల పాపులర్ అయిన వ్యక్తులను ఉద్దేశించి మనం ఇన్ఫేమస్ అంటాం. జేఎంఎం బ్రైబరీ కేస్. ఓకే, లంచం తీసుకున్నారన్నటువంటి ఒక ఆరోపణతో, ఓకే, అది జేఎంఎం బ్రైబరీ కేసుగా దాని అది బాగా ఇల్ పాపులర్. అది ఓకే, ఇన్ఫేమస్ అన్నా ఇల్ పాపులర్ అన్నా సేమ్. సో ఇక్కడ ఎవరెవరికి మధ్య అమ్మ? బ్రైబ్ గివర్స్, లంచం ఇచ్చేవాళ్ళు, బ్రైబ్ టేకర్స్, లంచం తీసుకున్నవాడు. దట్ కేస్ హ్యాస్ లెఫ్ట్ మెనీ అఘాస్. చాలా మందికి అది దేనిగా మిగిలిపోయిందమ్మా? లెఫ్ట్ అఘాస్ట్, లెఫ్ట్ మెనీ అఘాస్ట్. అఘాస్ట్ అంటే కంప్లీట్గా డిసప్పాయింటెడ్, వర్రీడ్ అనేటువంటి సెన్స్లో, నెగిటివ్ సెన్స్లో వాడే యాడ్జెక్టివ్ అఘాస్ట్. అఘాస్ట్ని మనం జనరల్గా నెగిటివ్ కాంటెక్స్ట్లోనే వాడతాం అన్నమాట. ఓకే, అఘాస్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ నెగిటివ్ కాంటెక్స్ట్. ఓకే, షాక్డ్ అన్నట్టుగా, రైట్, స్టాగర్డ్ అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. షాక్ అయ్యారు, అఘాస్ట్. దట్ దోస్ పెయిడ్ crores of rupees to MPs for voting in favor of the PV Narasimha Rao government in a no confidence motion were to be prosecuted for corruption, but those who took the money were immune from prosecution. చూసారా, ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి ఒక అగాస్ట్లోకి నెట్టేసింది. ఓకే, బ్రైబరీ కేస్ లెఫ్ట్ మెనీ అగాస్ట్. చాలామంది ఓకే హారిఫైడ్గా ఫీల్ అయ్యారు, షాకింగ్గా ఫీల్ అయ్యారు, ఓకే, ఆస్ట్రక్ అయిపోయారు అనే సెన్స్లో వాడతాం అగాస్ట్, నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడే పదం. దోస్ హూ పెయిడ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, కోట్ల కొద్దీ డబ్బులు ఎంపీస్కి ఇచ్చారు అనేటువంటి ఒక
ఆరోపణతో. అయితే ఇది ఎందుకు ఇచ్చారంట ఓట్లు డబ్బులు ఎంపీస్కి? ఫర్ ఓటింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద పివి నరసింహారావు గవర్నమెంట్. పివి నరసింహారావు గారు ప్రభుత్వానికి మద్దతుగా ఓట్ చేయాలి. ఎప్పుడు ఓట్ చేయాలి? ఆయన మీద ఒక అవిశ్వాస తీర్మానం, నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటాం. ఓకే, సో అప్పుడు 25 ఏళ్ల క్రితం విషయం గురించి చెప్తున్నాడు. అప్పుడు పివి నరసింహారావు గవర్నమెంట్ మీద ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్. ఓకే, నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అర్థం ఏంటమ్మా? ఓకే, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు పివి నరసింహారావు గారికి అనుకూలంగా ఓట్స్ వేయాలి ఎంపీస్ అన్నట్టుగా వారికి లంచం ఇచ్చారు అనేటువంటి ఒక ఆరోపణ. ఓకే, వేర్ టు బి ప్రాసిక్యూటెడ్ ఫర్ కరప్షన్. వారిని కరప్షన్ ఛార్జెస్ మీద ఏం చేయాలమ్మా? ప్రాసిక్యూట్ చేయాలి, విచారణ చేయాలి. కాకపోతే బట్ దోస్ హూ టుక్ ద మనీ ఆర్ ఇమ్యూన్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్. అయితే వారికి ప్రొటెక్షన్ ఉందంట. ఓకే, ఛార్జెస్ అయితే ఉంది, వాళ్ళు కరప్షన్కి పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, సో వారి మీద విచారణ జరపాలని. కాకపోతే ప్రాబ్లం ఏంటి? ఆ మనీ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విచారణకి వారి మీద జరగకుండా వారికి ప్రొటెక్షన్ ఉంది. ఇమ్యూన్ అంటే ఏంటమ్మా? దే హ్యావ్ బీన్ ఎగ్జెంప్టెడ్, వారికి ఎగ్జెంప్షన్ ఉంది. ద రీజన్, అయితే ఆ రీజన్ ఏంటి? అది కూడా ఎవరు చెప్పారమ్మా? హూ టుక్ ద మనీ అంటున్నాడు. అంటే తీసుకున్న వాళ్ళు, బ్రైబ్ టేకర్స్ ఉన్నారు, బ్రైబ్ గివర్స్ ఉన్నారు. బ్రైబ్ టేకర్స్కే ఇమ్యూనిటీ ఉన్నట్టుగా చెప్తున్నాడు అక్కడ, అర్థమైందా? దోస్ హూ టుక్ ద మనీ అంటే బ్రైబ్ టేకర్స్. ఓకే, ఆ లంచాన్ని తీసుకున్న వాళ్ళని ఉద్దేశించి. అయితే ఆ రీజన్ ఏమంటున్నాడు? ద రీజన్ వాజ్ దాట్ దోస్ హూ హ్యాడ్ ఓటెడ్ ఫర్ మనీ ఎంజాయ్డ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రివిలేజ్ ఆఫ్ నాట్ బీయింగ్ సబ్జెక్ట్ టు ఎనీ లీగల్ కాన్సిక్వెన్స్ ఫర్ ఎనీథింగ్ సెడ్ ఆర్ ఎనీ ఓట్ గివెన్ ఇన్ పార్లమెంట్. అదమ్మా ఆ రీజన్. ఏం చెప్తున్నాడంటే ఎవరైతే మనీ తీసుకున్నారు, ఓటెడ్ ఫర్ మనీ తీసుకున్నారనేటువంటి ఆరోపణ అయితే ఉందో వాళ్ళకు ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఉందంట. ఎంజాయ్ అంటే అక్కడ అర్థం ఏంటంటే వారికి ఇచ్చినటువంటి ఆ స్పెషల్ ప్రివిలేజ్ని దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఎంజాయ్ చేయడం అంటే అక్కడ అర్థం ఏంటంటే వాళ్ళకి ఆ స్పెషల్ ప్రివిలేజ్ ఉంది. ఏంటి ఆ ప్రివిలేజ్? కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఒక ప్రత్యేక అధికారం. ప్రివిలేజ్ అంటే అక్కడ మనం చెప్పుకున్నాం కదా, స్పెషల్గా మీకు ఇచ్చేటువంటి ఒక గుర్తింపు, ఆనర్ అని చెప్పచ్చు. అంటే మీకు ఒక వెసులుబాటు ఇవ్వడం, రైట్? అందరిలా కాకుండా మీకు కొంచెం ఎగ్జంప్షన్ ఇవ్వడం, రైట్? కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ప్రివిలేజ్ ఏంటది? ఆఫ్ నాట్ బీయింగ్ సబ్జెక్ట్ టు ఎనీ లీగల్ కాన్సిక్వెన్స్. చట్టపరమైనటువంటి ఎటువంటి కాన్సిక్వెన్సెస్కి కూడా అతన్ని సబ్జెక్ట్ చేయకూడదు. అంటే అర్థం ఏంటమ్మా? గురి కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వారి మీద ఎటువంటి ప్రాసిక్యూషన్స్ కూడా జరగడానికి లేదు అన్నట్టుగా ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ వారికి ప్రివిలేజ్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఫర్ ఎనీథింగ్ సెడ్ ఆర్ ఎనీ ఓట్ గివెన్ ఇన్ పార్లమెంట్లో వాళ్ళు ఏం చెప్పినా, పార్లమెంట్లో ఏమి ఓటు వేసినా, సో వారిపైన ఎటువంటి లీగల్ ప్రాసిక్యూషన్ అనేది జరగకూడదు. ఇది ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఒక ప్రత్యేక అధికారం, ప్రివిలేజ్. ఓకే, దేర్ వాజ్ వన్ ఎక్సెప్షన్. చూసారు అక్కడ ఏమంటున్నాడు? ఓట్ గివెన్ ఇన్ పార్లమెంట్లో జరిగితే మాత్రమే ఆ ప్రివిలేజ్ అనేది వర్తిస్తుంది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. అందుకే దాన్ని ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాడు. ఎనీథింగ్ సెడ్ ఆర్ ఎనీ ఓట్ గివెన్ ఇన్ పార్లమెంట్. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అది ఎందుకు ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది, రైట్? దేర్ వాజ్ వన్ ఎక్సెప్షన్ అమంగ్ ద ఎలిజెడ్ బ్రైబ్ టేకర్స్. ఓకే, ఎలిజెడ్ అంటే వారి మీద ఆరోపిస్తున్నటువంటి, మనకు నిజమేంటో తెలియదు. ఎలిజెడ్ అంటే ఏంటంటే వారి మీద ఆరోపిస్తున్నారు, పలానా ఆరోపణ అయితే ఉంది అతని మీద అని. ఎవరి మీదమ్మా? బ్రైబ్ టేకర్స్, ఎవరైతే లంచాన్ని తీసుకున్నారు. అందులో ఎవరమ్మా? అజిత్ సింగ్ అంట. ఓకే, ఎక్సెప్షన్, ఆయన ఒక్క ఎక్సెప్షన్ అనమాట. జనరల్గా బ్రైబ్ టేకర్స్కి మనకి ప్రివిలేజ్ ఉంది కదా, చెప్పాడు కదా. ఓకే, హూ టుక్ ద మనీ అన్నాడు కదా. టుక్ ద మనీ అంటే బ్రైబ్ టేకర్స్ అనే కదా. సో వారికి ఈ ఎక్సెప్షన్ అనేది ఏంటి? ఈ ప్రివిలేజ్ అనేది ఉంది, కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ప్రివిలేజ్. కాకపోతే ఒక ఎక్సెప్షన్ అయితే ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో చెప్పదలుచుకుంటున్నాడు. ఆ కాంటెక్స్ట్లో ఎక్సెప్షన్ ఎవరంటే అజిత్ సింగ్ అనే వ్యక్తి. ఎందుకంటే హూ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ టేకింగ్ ఏ పే ఆఫ్ అంటే ఏంటమ్మా? బ్రైబే. పేమెంట్నే మనం పే ఆఫ్గా చెప్పచ్చు, రైట్? అవుట్కమ్ అని కూడా చెప్పచ్చు. ఒక్కోసారి అవుట్కమ్ని కూడా పే ఆఫ్ అని అంటాం, లేదంటే పేమెంట్. ఓకే, టేకింగ్ ఏ బ్రైబ్ అని చెప్పచ్చు. ఓకే, బ్రైబ్ని కూడా పే ఆఫ్ అనొచ్చు. was to be prosecuted because he was absent during the voting and was thus stripped of the protection enjoyed by those who actually voted in terms of the bribery agreement. ఓకే, అతని మీద విచారణ అయితే జరపాలంట. అదేంటి సార్? ఆల్రెడీ అతను
మనీ తీసుకున్నాడు, కానీ మనీ తీసుకున్న వాళ్ళ మీద ఇది ఉంది కదా, చట్టం ఉంది కదా, కాన్స్టిట్యూషనల్ ప్రివిలేజ్ ఉంది కదా అంటే, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే హీ వాజ్ ఆబ్సెంట్ డ్యూరింగ్ ద ఓటింగ్. పార్లమెంట్లో ఆ రోజు ఓటింగ్ జరిగిన రోజు, ఏ రోజైతే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయిందో ఆ రోజు ఓటింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఎంపీస్లో ఇతను గైర్హాజరు కావడం జరిగింది. ఓకే, హీ వాజ్ అబ్సెంట్ డ్యూరింగ్ ద ఓటింగ్ అండ్ వాజ్ ద స్ట్రిప్డ్ ఆఫ్ ద ప్రొటెక్షన్. స్ట్రిప్డ్ ఆఫ్ అంటే అక్కడ అర్థం ఏంటి, అతనికి ఇంకా ప్రొటెక్షన్ అన్నది వర్తించదు. స్ట్రిప్డ్ ఆఫ్ అంటే అతనికి ఏమాత్రం కూడా ఆ ప్రివిలేజ్ ఇంకా వర్కౌట్ అవ్వదు, అతని మీద ఇంకా ఆ ప్రివిలేజ్ పనిచేయదు. స్ట్రిప్డ్ ఆఫ్ అంటే యూ హ్యావ్ రిమూవ్డ్ ఇట్. ప్రొటెక్షన్ ఎంజాయ్డ్ బై దోస్ హూ యాక్చువల్లీ ఓటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమరీ అగ్రిమెంట్. సో ఓట్ చేసిన వాళ్ళందరికీ ఏదైతే ఆ ప్రొటెక్షన్ ఉందో ఇది ఆయనకి వర్తించదు, ఎందుకంటే ఆ రోజు అతను అబ్సెంట్. ద కోర్ట్ హ్యాస్ కరెక్టెడ్ దిస్ అనామలీ ఇన్ ద లా related to parliamentary privileges by holding that there can be no immunity for a member of parliament or a state legislature against a bribery charge in connection with a vote or speech in the legislature. Adamma చూసారా? సో అతని మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు కదా, ఆ రోజు అతను లేడని. కాకపోతే ఇప్పుడు కోర్టు ఏం చేసిందంటే, ఈ ఇంత గందరగోళం ఉంది చూసారా, అనామలీ అంటే ఏంటమ్మా, డీవియేషన్ చూసారా, అంటే ఆ చిన్న పాయింట్ని పట్టుకొని అతని మీద ఇప్పుడు ఇది ఛార్జ్ చేయడానికి ఏదైతే ఉందో, ఓకే, కోర్టు దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. ఈ అనామలీ అంటే ఏంటంటే బేసిక్గా వాట్ వి కాల్ ఇస్ నెగటివ్ కాంటెక్స్లో వాడే నౌన్. అది అనామలీ అంటే సరిగ్గా లేకపోవడం, అంటే ఒక అస్తవ్యస్తంగా ఉండడం, దానికంటే ఒక క్లారిటీ లేకపోవడం, దాన్ని మనం ఏమంటామంటే అనామలీ. స్పెల్లింగ్ చూసారా, ANOMALY. అనామలీ అంటే పెక్యులియర్ అని చెప్పచ్చు, అబ్నార్మల్ అని చెప్పచ్చు, ఇన్కన్సిస్టెంట్ అని చెప్పచ్చు, ఇర్రెగ్యులర్ అని కూడా చెప్పచ్చు. ఇవన్నీ కూడా మనకి అనామలీకి వచ్చేటువంటి సినోనిమ్స్. ఓకే, సో చట్టంలో ఉన్నటువంటి ఈ అనామలీని, ఈ రెగ్యులారిటీని రిలేటెడ్ టు పార్లమెంటరీ ప్రివిలేజెస్కి సంబంధించినటువంటి ఈ అనామలీని కరెక్ట్ చేసే ప్రయత్నం చేసింది కోర్టు. ఎలా? బై హోల్డింగ్. అంటే ఏమని పేర్కొంది? హోల్డింగ్ అంటే అక్కడ అర్థం ఏంటంటే పట్టుకోవడం అని కాదు. బై హోల్డింగ్ ఏమని చెప్పిందంటే, ఏమని పేర్కొందంటే, దేర్ కెన్ బి నో ఇమ్యూనిటీ, ఎవరికి కూడా ప్రొటెక్షన్ అది ఇవ్వకూడదు. దేర్ కెన్ బి నో ఇమ్యూనిటీ. అసలు ఈ ప్రొటెక్షన్ అన్నది, ఇమ్యూనిటీ అంటే అర్థం ఏంటమ్మా, వారిని ప్రొటెక్ట్ చేయడం, వారిని కాపాడటం, వారికి ఎటువంటి ప్రాసిక్యూషన్ ఛార్జెస్ ఫ్రేమ్ కానివ్వకుండా చేయడం అనేటువంటి ప్రివిలేజ్ ఏదైతే ఉందో, ఆ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది వర్తించకూడదు అసలు ఎవరికి కూడా. మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అది ఎంపీ కావచ్చు, లేదంటే స్టేట్ లెజిస్లేచర్ ఎమ్మెల్యే కావచ్చు. సో ఒక బ్రైబరీ ఛార్జ్ మీద అతను బుక్ అయితే అతనికి ఎటువంటి లీగల్ ప్రొటెక్షన్ అన్నది ఉండకూడదు అన్నట్టుగా కోర్టు ఏం చేసింది, పేర్కొందనమాట. ఓకే, ఇన్ కనెక్షన్ విత్ ఏ ఓట్ ఆర్ స్పీచ్, అది ఓట్ రూపంలో అతని మీద ఛార్జ్ కావచ్చు, ఓట్ చేశారని, డబ్బులు తీసుకొని ఓట్ చేశారని అన్నటువంటి ఛార్జ్ కావచ్చు, లేకపోతే డబ్బులు తీసుకొని ఎవరికైనా వ్యతిరేకంగా లేదంటే ఎవరికైనా అనుకూలంగా స్పీచ్ ఇచ్చారు అనేటువంటి ఛార్జెస్ మీద, ఓకే, చట్టసభల్లో, అది పార్లమెంట్ కావచ్చు, స్టేట్ లెజిస్లేచర్ కావచ్చు, స్టేట్ అసెంబ్లీ కావచ్చు, సో అక్కడ వారికి ఇమ్యూనిటీ ఉండబోదు అన్నట్టుగా ఏం చెప్పింది కోర్టు అయితే వివరణ ఇచ్చిందనమాట. ఇన్ ఓవర్ రూలింగ్ ద మెజారిటీ వర్డిక్ట్ ఇన్ PV నరసింహారావు వర్సెస్ స్టేట్ 1998, a 7-member constitution bench has foregrounded probity as the main aspect of parliamentary functioning. ఓకే, అసలు ఇదంతా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఇది నేపథ్యం అనమాట. సో రీసెంట్గా PV నరసింహారావు గారు కేసుకి సంబంధించినటువంటి అప్పట్లో వచ్చినటువంటి వర్డిక్ట్ ఏదైతే ఉందో, ఇట్లా ప్రొటెక్షన్ ఇవ్వాలి అనేటువంటి వర్డిక్ట్ ఉంది కదా, సో ఆ వర్డిక్ట్ని ఓవర్ రూల్ చేయడం జరిగింది. ఓవర్ రూల్ అంటే దాన్ని అతిక్రమించి, దాన్ని పక్కన పడేసి, ఇంకా అది నో మోర్ వ్యాలిడ్ అని చెప్పడం. మీరు దేనైనా ఓవర్ రూల్ చేస్తున్నారంటే అర్థం ఏంటి, అది ఇంకా నిర్వీర్యం చేయడం, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పడం. ఓకే, సో దాని ప్లేస్లో మేము కొత్తది తెస్తున్నాం, ఇదే ఇంకా అప్లికేబుల్ అని చెప్పడం, దాన్ని మనం ఓవర్ రూల్ చేయడం అంటాం. సో ఎవరు ఓవర్ రూల్ చేశారు? 7 మెంబర్స్తో నిండినటువంటి కాన్స్టిట్యూషన్ బెంచ్. ఓకే, సో ఆ బెంచ్ ధర్మాసనం అంటాం కదా, సో కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏం చేసింది, ఫోర్ గ్రౌండెడ్ అంటున్నాడు. ఫోర్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఫోర్ గ్రౌండెడ్ అంటే ముందుకు తీసుకొచ్చి పెట్టింది అని అర్థం. ఫోర్ అంటే ముందుకు తీసుకొచ్చి పెట్టడం అనే అర్థంలో ఫోర్ గ్రౌండెడ్ అనేటువంటి వర్బ్ని వాడతాం. వాట్ యూ మీన్ బై ప్రోబిటీ? Probity is nothing but integrity in professional life.
సో ఒక ప్రొఫెషన్లో మీరు ఎంత ఆనెస్ట్గా ఉంటున్నారు అని, అంటే మీ పర్సనల్ లైఫ్కి ఇక్కడ సంబంధం లేదు. మీ పర్సనల్ లైఫ్లో మీరు నిజాయితీగా ఉండకపోవచ్చు, కానీ మీరు చేసే పనిలో కానీ ప్రొఫెషనలిజం, మీ ప్రొఫెషన్లో మీరు చాలా నిజాయితీగా ఉంటే దాన్ని మనం ప్రోబిటీ అంటాం. సో ప్రోబిటీ ఈజ్ బేసికలీ ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ అని చెప్పచ్చు. ఓకే, అంటే మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించినటువంటి రైట్ ఏంటి నిజాయితీని మాత్రమే మనం ప్రోబిటీ అని చెప్పుకోవచ్చు. యాజ్ ద మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ పార్లమెంటరీ ఫంక్షన్. పార్లమెంట్ ఫంక్షన్ చేయాలంటే ప్రోబిటీని చాలా ముఖ్యంగా మనం చూడాలి. ప్రోబిటీకి చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఓకే, ప్రోబిటీ. సో దాన్నే మనం అన్నిటికన్నా ముందు పెట్టాలి అనేటువంటి ఒక ధోరణి, అటువంటి ఒపీనియన్ని ఈ 7 మెంబర్స్తో కూడుకున్నటువంటి ఈ కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది చెప్పడం జరిగింది. సో మెజారిటీ అప్పుడు ఇచ్చినటువంటి వర్డిక్ట్, అప్పుడు ఇచ్చినటువంటి తీర్పుని ఇది ఓవర్రూల్ చేయడం జరిగింది. క్లియర్? ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. The court made it clear that parliamentary privilege enshrined in Article 105 for MPs and Article 194 for state legislatures is aimed at protecting the freedom of speech and independence of the legislators in their functioning in the House and cannot extend to bribery, as it is not essential to the casting of the vote or in deciding how to cast it. జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అమ్మా. కోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని? పార్లమెంట్ ఇచ్చినటువంటి ప్రివిలేజ్ ఏదైతే ఆర్టికల్ 105లో పొందుపరిచారో, ఎన్ష్రైన్డ్ అంటే అర్థం ఏంటంటే జనరల్గా పొందుపరచడం. అయితే పొందుపరచడం అనే పదాన్ని ఎక్కడైనా వాడచ్చా అంటే, దేన్నైతే మీరు చాలా సేక్రెడ్గా భావిస్తారు అటువంటి వాటిల్లోనే మనం ఎన్ష్రైన్డ్ అనే పదాన్ని వాడతాం. సో దేన్నైనా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఏదో ఒక చట్టాన్ని కానీ పొందుపరిచారు అని చెప్పడానికి మనం ఎన్ష్రైన్డ్ అనే పదాన్ని వాడతాం. ఎక్కువగా మనం హోలీ బుక్స్ అంటే ఎన్ష్రైన్డ్ ఇన్ గీత, ఎన్ష్రైన్డ్ ఇన్ ఖురాన్, ఎన్ష్రైన్డ్ ఇన్ బైబిల్ అంటే చాలా సేక్రెడ్గా భావించబడేటువంటి ఓకే వాటిని, ఆ బుక్స్ని ఉద్దేశించి మనం ఎన్ష్రైన్డ్ అని చెప్తాం. కాన్స్టిట్యూషన్ కూడా మనం చాలా గౌరవప్రదంగా చూస్తాం. ఓకే, చాలా పూజనీయంగా మనం భావిస్తాం. కాబట్టి అలాంటి వాటిలోనే మనం ఎన్ష్రైన్డ్ అనేవి వాడాలి. ఓకే, ఎన్ష్రైన్డ్ ఇన్ ద హిందూ, ఎన్ష్రైన్డ్ అంటే అలా అని హిందూ పాపులర్, అంతేగాని దాన్ని ఏమి పెద్ద ఓకే అది చాలా పవిత్రమైంది కాన్సిక్రేట్ చేస్తున్నటువంటి సందర్భం కాదు. కాబట్టి అక్కడ ఎన్ష్రైన్డ్ అని వాడకూడదు. సో ఎన్ష్రైన్డ్ అని వాడుతున్నాం అంటే ఇట్ షుడ్ బి వెరీ పాపులర్ ఫర్ ఇట్స్ ఏంటమ్మా హోలీనెస్. ఓకే, అది చాలా పవిత్రమైనదిగా భావించినప్పుడు ఎన్ష్రైన్డ్ అనే పదాన్ని వాడాలి. ఓకే, సో 105 ఆర్టికల్ అది ఎంపీస్ కోసం, అలానే 194 ఆర్టికల్ అది స్టేట్ లెజిస్లేటర్స్. ఓకే, చట్టసభలకు వెళ్ళేటువంటి ఓకే లెజిస్లేటర్స్, ఓకే ఎమ్మెల్యేస్ అని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేస్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్, అయితే దేని మీద ఏం చేస్తున్నాం అది ఓకే ఆ పార్లమెంటరీ ప్రివిలేజ్ ప్రొటెక్టింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ద లెజిస్లేటర్స్ ఇన్ దేర్ ఫంక్షనింగ్ ఇన్ ద హౌస్. అంతే కదా, ఈ పార్లమెంటరీ ప్రివిలేజ్ అన్నది కోర్టు ఏం చెప్పింది స్పష్టంగా, ఈ పార్లమెంటరీ ప్రివిలేజ్ ఉండడం వల్ల అది దేన్ని ప్రొటెక్ట్ చేస్తుందమ్మా, ఎయిమ్డ్ ఎట్ ప్రొటెక్టింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో వారి యొక్క వాక్ స్వాతంత్రాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండాలి. అలానే ఇండిపెండెన్స్ ఆఫ్ ద లెజిస్లేటర్స్, వారికి ఏది కావాలో వారు అది స్వేచ్ఛగా చేసే విధంగా ఉండాలి. అంతే కదా, అలా లేకుండా ఉంటే దానికోసమే ఈ పార్లమెంటరీ ప్రివిలేజ్ అనేది ఉందేనట్టుగా స్పష్టం చేసింది కోర్టు. ఓకే, సో వారు హౌస్లో ఎలా ఫంక్షన్ చేయాలి అంటే ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయాలన్నా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాక్ స్వేచ్ఛతో వారు మాట్లాడాలన్నా, సో దానికి హెల్ప్ చేసేలాగా ఈ ప్రివిలేజెస్ ఉండాలన్నట్టుగా ఏం చేసింది అన్నట్టుగా కోర్టు స్పష్టం చేసింది. అండ్ కెనాట్ ఎక్స్టెండ్ టు బ్రైబరీ, కానీ దాన్ని బ్రైబరీ లంచగొండితనానికి దానికి వర్తించకూడదు. ఎక్స్టెండ్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, దానికి వర్తింపజేసేలాగా ఉండకూడదు అన్నట్టుగా చెప్పింది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎసెన్షియల్ టు ద కాస్టింగ్ ఆఫ్ ద ఓట్ ఆర్ ఇన్ డిసైడింగ్ హౌ టు కాస్ట్ ఇట్. కాస్ట్ అంటే వేయటం, కాస్టింగ్ ఆఫ్ ఓట్ అంటే మీరు మీ ఓటుని సద్వినియోగపరచుకోవడం, మీ ఓటుని వినియోగించుకోవడం అంటాం కదా. ఎక్సర్సైజ్ యువర్ ఓట్ ఆర్ కాస్ట్ యువర్ ఓట్ అంటాం. కాస్ట్ అంటే సద్వినియోగపరచుకోవడం మీ ఓటు హక్కుని. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎసెన్షియల్ టు ద కాస్టింగ్ ఆఫ్ ద ఓట్ ఆర్ ఇన్ డిసైడింగ్ హౌ టు కాస్ట్, ఎలా వెయ్యాలి ఓకే డిసైడ్ చేయడం అనమాట, అది ఎసెన్షియల్ కాదు అన్నట్టుగా కోర్టు చెప్పడం జరిగింది. ఏ కీ రేషనల్, రేషనల్ అంటే లాజిక్, రేషనల్ మీన్స్ లాజిక్, కీ అంటే ఇంపార్టెంట్, an important logic that
weighed with the Constitution bench in 1998 was that parliamentary privilege was essential to protecting members from persecution for anything said or any vote in the House. 1998లో కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏ లాజిక్ని ఆధారంగా చేసుకొని ఇచ్చిందనమాట తీర్పు పార్లమెంటరీ ప్రివిలేజ్ కోసం. అది ఖచ్చితంగా అవసరమే. ఇట్ వాజ్ ఎసెన్షియల్ అంటే చాలా అవసరం. దేనికోసం? టు ప్రొటెక్టింగ్ మెంబర్స్ ఫ్రమ్ పర్సిక్యూషన్ అంటున్నాడు. పర్సిక్యూషన్ అంటే ఎవరైనా కంటిన్యూస్గా ఇబ్బంది పెట్టడం, దాన్ని మనం పర్సిక్యూషన్ అంటాం. సో వెన్ సమ్వన్ ఈస్ పర్సిక్యూటింగ్ సమ్వన్ మీన్స్ సో వారిని కంటిన్యూస్గా ఇబ్బందికి గురి చేయడాన్ని మనం పర్సిక్యూషన్ అంటాం. ఫర్ ఎనీథింగ్ సెడ్, ఏదైనా అన్నారని, లేదంటే ఆర్ ఎనీ ఓట్ ఇన్ ద హౌస్, ఓటింగ్కి పాల్పడ్డారు అని కావచ్చు, లేదంటే ఏదైనా అన్నారని చెప్పి కావచ్చు. సో వారిని పర్సిక్యూట్ చేయకుండా ప్రొటెక్ట్ చేసేదే ఈ పార్లమెంటరీ ప్రివిలేజ్ అన్నట్టుగా 1998లో కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆ లాజిక్ మీద చెప్పడం జరిగింది. ద మెజారిటీ ఫియర్డ్ దట్ లిమిటింగ్ దిస్ ప్రివిలేజ్ might have serious consequences and felt that public indignation over the conduct of some MPs accepting a bribe should not lead to the court construing the constitution so narrowly that it removes the guarantee for effective parliamentary participation and debate. చాలామంది ఏమని ఫీర్ అయ్యారు, భయపడ్డారు మెజారిటీ. ఓకే, అంటే బెంచ్ అంటున్నాడు కదా, బెంచ్లో ఉన్నటువంటి మెంబర్స్లో మెజారిటీ వాళ్ళు ఏమని భయపడ్డారు, ఒకవేళ ఈ ప్రివిలేజ్ని కానీ మనం లిమిట్ చేస్తే, లిమిటింగ్ అంటే ఏంటి, దాని యొక్క అధికారాలని తక్కువ చేసేయడం, దాని పరిధిని చేయడం వల్ల సీరియస్ కాన్సిక్వెన్స్, తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. సీరియస్ కాన్సిక్వెన్సెస్ అంటే తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఫెల్ట్ దట్ పబ్లిక్ ఇండిగ్నేషన్ అంటే పబ్లిక్ యాంగర్ అని అర్థం. ఓకే, ఏమంటాం, ఇండిగ్నేషన్ అంటే ఏంటమ్మా, ఆక్రోశం, కోపం. ఓకే, దేని మీద? ఓవర్ ద కండక్ట్. ఇక్కడ కండక్ట్ కాదు, ఇది కాండక్ట్ అంటే బిహేవియర్. కాండక్ట్ అంటే అక్కడ బిహేవియర్, కాండక్ట్ సర్టిఫికేట్ అంటాం కదా, అంటే మన బిహేవియర్ని ఉద్దేశించి మాట్లాడేటువంటి వర్డ్ని మనం కాండక్ట్ అంటాం. కండక్ట్ అంటే వర్బ్, కాండక్ట్ అంటే నౌన్. ఆఫ్ సమ్ ఎంపీస్ యాక్సెప్టింగ్ ఏ బ్రైబ్, కొంతమంది ఎంపీలు ఇలా లంచాన్ని తీసుకుంటున్నారు అనేటువంటి వారి బిహేవియర్ మీద వీరికి కోపం రావచ్చు. ఓకే, పబ్లిక్కి కోపం రావచ్చు. షుడ్ నాట్ లీడ్ టు ద కోర్ట్, అది దేనికి దారి తీయకూడదు, షుడ్ నాట్ లీడ్ అంటున్నాడు. అంటే దేనికి దారి తీయకూడదంట, అలా ప్రజలు ఎంపీ బ్రైవ్ని యాక్సెప్ట్ చేయడం గురించి చెప్తున్నాడు. షుడ్ నాట్ లీడ్ టు ద కోర్ట్ కన్స్ట్రూయింగ్ అంటే అండర్స్టాండ్ అని అర్థం. సో సమ్వన్ మిస్కన్స్ట్రూ అంటారు కదా, వినుంటారు అంతకుముందు. కన్స్ట్రూ అంటే అండర్స్టాండ్, మిస్కన్స్ట్రూ అంటే మిస్అండర్స్టాండ్. సో కన్స్ట్రూ అంటే అండర్స్టాండింగ్ ద కాన్స్టిట్యూషన్ సో నారోలీ, అంటే రాజ్యాంగాన్ని చాలా నారోగా అర్థం చేసుకున్నట్లుగా అయిపోతుంది కోర్టు. దట్ ఇట్ రిమూవ్స్ ద గ్యారంటీ ఫర్ ఎఫెక్టివ్ పార్లమెంటరీ పార్టిసిపేషన్ అండ్ డిబేట్. సో ఆ గ్యారంటీని రిమూవ్ చేసేయాల్సి వస్తుంది. ఎందుకు? వారు ఎఫెక్టివ్గా, ప్రభావవంతంగా, ఓకే, ఎఫెక్టివ్ అంటే ప్రభావవంతంగా పార్లమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి కావచ్చు, లేదంటే డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఇది అవరోధంగా మారే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని రిమూవ్ చేసేటందుకు కోర్టు అర్థం చేసుకుంది దాన్ని. ఓకే, దాన్ని రిమూవ్ చేసేయాలని. దట్ ఇట్ రిమూవ్స్ ద గ్యారంటీ. గ్యారంటీ అంటే అక్కడ ప్రొటెక్షన్ అని, గ్యారంటీ అంటే అక్కడ ప్రొటెక్షన్ అని, ప్రివిలేజ్ అని చెప్పుకోవచ్చు. హౌఎవర్, కాకపోతే ఆ 7 member బెంచ్ ఏం చేసింది? కంక్లూడెడ్ దట్ ద పొటెన్షియల్ ఫర్ సచ్ మిస్యూస్ ఈజ్ నీదర్ ఎన్హాన్స్డ్ నార్ డిమినిష్డ్ by recognizing the court's jurisdiction to prosecute a member for bribery. కాకపోతే ఈ 7 మెంబర్స్తో కూడినటువంటి బెంచ్ ఏదైతే ఉందో ఏమని కంక్లూడ్ చేసిందంట? ద పొటెన్షియల్ అంటే దానికి ఉన్నటువంటి స్కోప్, దానికి ఉన్నటువంటి పవర్. ఓకే, దేనికోసం? ఫర్ సచ్ మిస్యూస్, అలా నెగిటివ్గా వాడే అవకాశం ఉంది అన్నట్టుగా. ఫర్ సచ్ మిస్యూస్ ఈజ్ నీదర్ ఎన్హాన్స్డ్, అది ఎక్కడా పెరిగే ఛాన్స్ లేదు, అలానే తగ్గిపోయే ఛాన్స్ కూడా లేదు. దేనికి పెంచడం, దేన్ని తగ్గించడం అమ్మా? బై రికగ్నైజింగ్ ద కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ టు ప్రాసిక్యూట్ ఏ మెంబర్ ఫర్ బ్రైబరీ. సో ఎవరైతే లంచం తీసుకున్నారో అతని మీద విచారణ జరిపేటువంటి కోర్టు యొక్క పవర్ ఏదైతే ఉందో, జ్యూరిస్డిక్షన్ అంటే కోర్టు యొక్క స్కోప్, జ్యూరిస్డిక్షన్ అంటే పరిధి, కోర్టు యొక్క పరిధి. ఓకే, ఏ మెంబర్ అయితే ఈ బ్రైబరీ ఛార్జెస్తో అతని మీద ప్రాసిక్యూట్ చేయాలో
అటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి ఏది కూడా మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పొటెన్షియల్ ఉన్నది ఏది కూడా అది ఎన్హాన్స్ కాలేదు, ఇటు డిమినిష్ కూడా కాలేదు. అంటే పెరగడానికి ఛాన్స్ లేదు, తగ్గిపోవడానికి ఛాన్స్ లేదు. ఓకే, ద బెంచ్ హ్యాస్ ఆల్సో హెల్డ్ ఏమని చెప్పింది, ఓటింగ్ ఇన్ ఏ రాజ్యసభ ఎలక్షన్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ లెజిస్లేటర్స్ ఫంక్షన్ ఈజ్ ప్రొటెక్టెడ్ అండర్ ఆర్టికల్ 194 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ ఏ ప్రివిలేజ్. బెంచ్ ఏమని చెప్పింది, ఓటింగ్ ఇన్ ఏ రాజ్యసభ ఎలక్షన్, రాజ్యసభ ఎలక్షన్లో ఓట్ చేయడం అనేది లెజిస్లేటర్ యొక్క ఫంక్షన్, అతని యొక్క బాధ్యత, అతని యొక్క ఫంక్షన్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, అతని గురుతర బాధ్యత, అతని వాట్ యు సే హక్కు అంటామా, హక్కు అనకూడదు, అతని డ్యూటీ. ఓకే, అది అతని డ్యూటీ, లెజిస్లేటర్ యొక్క డ్యూటీ, శాసనసభ్యుడి యొక్క డ్యూటీ. ఈజ్ ప్రొటెక్టెడ్ అండర్ ఆర్టికల్ 194. ఇందాకనే మనకు చెప్పాడు కదా ఆర్టికల్ 194 స్టేట్ లెజిస్లేటర్స్, 105 ఎంపీస్ అని, 194 లెజిస్లేటర్స్ అని అదే మళ్ళీ చెప్పారు. బెంచ్ ఏమంటుందంటే ఆర్టికల్ 194 ప్రకారం వారికి ప్రొటెక్షన్ అయితే లభిస్తుంది యాజ్ ఎ ప్రివిలేజ్, ఒక గౌరవంగా, ప్రత్యేక అధికారంగా. ఇట్ రిక్వైర్స్ అట్మోస్ట్ ప్రొటెక్షన్ ఫర్ ఏ మెంబర్ టు ఓట్ ఫ్రీలీ అండ్ వితౌట్ ఫియర్ ఆఫ్ లీగల్ పర్సిక్యూషన్. ఓకే, సో ఒకరికి కంప్లీట్, అట్మోస్ట్ అంటే ఏంటమ్మా, కంప్లీట్ ప్రొటెక్షన్ అయితే ఉండాలి, ఫ్రీగా ఓట్ చేసుకోవడానికి ఎటువంటి భయం కానీ పక్షపాతం కానీ, ఓకే, లీగల్గా మనల్ని ఏమైనా ఇబ్బంది పెడతారేమో అనేటువంటి భయం కానీ పక్షపాతం కానీ లేకుండా ఫ్రీగా ఓట్ చేసుకునేటువంటి అవకాశం, ఆ ప్రొటెక్షన్ అన్నది అవసరం, చాలా అవసరం. ఇట్ రిక్వైర్స్ అంటున్నాడు. ఓవరాల్ ద వర్డిక్ట్ మీట్స్ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ దట్ ద మెంబర్స్ దే ఎలెక్ట్ డు నాట్ యాక్ట్ అండర్ మానిటరీ ఇండ్యూస్మెంట్. సో ఇదంతా పక్కన పెడితే ఓవరాల్గా చూసుకుంటే కానీ ఆ వర్డిక్ట్ తీర్పు ఏదైతే ఇచ్చిందో కోర్టు, అది దేన్ని మీట్ అయిందమ్మా, మీట్ అవ్వడం అంటే ఏంటమ్మా, ఎక్స్పెక్టేషన్స్ని సరిపోయింది, ఎక్స్పెక్టేషన్స్కి సరిపోయింది. ఏంటి ఎక్స్పెక్టేషన్, మెంబర్స్ దే ఎలెక్ట్, మనం ఎలక్ట్ చేసుకున్నటువంటి మెంబర్స్, వీళ్ళందరూ పబ్లిక్ ద్వారా ఎలక్ట్ అయినటువంటి వాళ్ళే కదా, ఎంపీస్ కావచ్చు, మన స్టేట్ లెజిస్లేటర్స్ కావచ్చు, ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డవారే కాబట్టి దే ఎలెక్ట్ డు నాట్ యాక్ట్ అండర్ మానిటరీ ఇండ్యూస్మెంట్. అంటే మనీ పరంగా ఎక్కడ కూడా ప్రలోభాలకి గురై వాళ్ళు పని చేయకూడదు అనేటువంటి పబ్లిక్ ఒపీనియన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే కోర్ట్ జడ్జిమెంట్ ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. రైట్, సో నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. రైట్, సో దీస్ ఆర్ ద వర్డ్స్ ఫాస్ట్గా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకొక ఎటోడియోలో వచ్చినటువంటి వర్డ్స్ మనం ఫాస్ట్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. స్టైఫ్, మజిల్ అంటాడమ్మా, మజిల్. జనరల్గా మజిల్ నౌన్గా వాడచ్చు, ఇక్కడ మనం వర్బ్ కాంటెక్స్లో వాడుతున్నాం, నౌన్గా కూడా వాడచ్చు. మజిల్ అంటే దేనైనా ఆపేయడం అనమాట, అబ్స్ట్రక్ట్ చేయడం. అంటే ఎలాంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా కుక్కల్ని చూసారా, కుక్కల మూతులకి ఒక కవర్లా పెడతారు, కవర్లా కానీ ఒక బాస్కెట్ లాంటిది, రైట్, అది ఎవరికి కరవనివ్వకుండా చేయడానికి, రైట్, మజిల్ చేసేస్తారు దాని మౌత్ని. మజిల్ చేయడం అంటే అక్కడ కప్పేయడం, రైట్, ఆర్ యూ కెన్ సే సప్రెస్ చేయడం, స్టైఫుల్ చేయడం అనే సెన్స్లో వాడతాం. సప్రెస్, రిస్ట్రైన్, స్టైఫుల్. ద న్యూ సెక్రసీ యాక్ట్ విల్ మజిల్ ద మీడియా, గొంతు నొక్కేయడం అని చెప్పడం, నోరు నొక్కేయడం అనే సెన్స్లో మజిల్ అంటాం. మజిల్ అంటే వారి నోరుని నొక్కేయడం. ఓకే, తాడుతో కట్టేస్తే ఏమవుతుందమ్మా, సో ఇట్ ఈస్ లైక్ అబ్స్ట్రక్టింగ్, టు స్టాప్ అ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ ఎక్స్ప్రెసింగ్ ఇండిపెండెంట్ ఒపీనియన్స్. ఓకే, మళ్ళీ స్వతంత్రంగా మీ యొక్క అభిప్రాయాల్ని తెలియజేయనివ్వకుండా ఆపడం. ఓకే, దట్ ఈస్ కాల్ యువర్ మజిల్. స్టైఫుల్ అనొచ్చు, రిస్ట్రైన్ అనొచ్చు, సప్రెస్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంప్యూనిటీ, ఇది నౌన్ అమ్మ. ఇంప్యూనిటీ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ పనిష్మెంట్, పనిష్మెంట్ లేకుండా వారికి ఫ్రీడమ్ ఇచ్చేయడం అనమాట. అంటే ఎవరు తప్పు చేస్తున్నా కూడా వారికి పనిష్మెంట్ లభించకపోవడం, దట్ ఈస్ కాల్డ్ ఇంప్యూనిటీ. క్రిమినల్ గ్యాంగ్స్ ఆర్ టెర్రరైజింగ్ ద సిటీ విత్ అపారెంట్ ఇమ్యూనిటీ, మమ్మల్ని ఎవరు ఏమీ డాష్ లేరు కదా, ఎవరు మనల్ని ఏమీ డాష్ లేరు అని ఫీల్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారు, గ్యాంగ్స్ పేట్రేగిపోతున్నారు. టెర్రరైజింగ్ ద సిటీ అంటే పేట్రేగిపోవడం, మరింత టెర్రరిస్ట్ని సృష్టిస్తున్నారు. ఎందుకంటే వారికి భయం లేదు, ఏమైనా జరుగుతుంది అనేటువంటి ఓకే భయం లేదు. అపారెంట్ ఇమ్యూనిటీ అంటే వెరీ ఆబ్వియస్. ఓకే, పనిష్మెంట్కి మనకి ఫ్రీడమ్ ఫ్రమ్ పనిష్మెంట్ అంటారు, చూసారా, చేసే తప్పుకి ఎవరు కూడా పనిష్ చేసేటువంటి సీన్ లేదు. స్కాట్ ఫ్రీ అనొచ్చు, అబ్జాల్వ్ అనొచ్చు, అమ్నెస్టీ దగ్గరగా ఉండే పదాలు. అబ్జాల్వ్, స్కాట్ ఫ్రీ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ పనిష్మెంట్.
ఓకే, దట్ ఈస్ అబౌట్ ఇంప్యూనిటీ. నెక్స్ట్ ఇన్కంబెంట్. ఇన్కంబెంట్ అనేది మనం జనరల్గా నౌన్గా వాడచ్చు, అడ్జెక్టివ్గా వాడచ్చు. జనరల్గా ఇన్కంబెంట్ అంటుంటారు, వినుంటారు మీరు. ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్ అని కానీ, అంటే పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి మనం ఇన్కంబెంట్ అంటాం. ఈరోజు పలానా పొజిషన్లో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్ అంటే ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న వ్యక్తి అని అర్థం, రైట్? ఇన్కంబెంట్. కానీ ఇంకొక అర్థంలో కూడా దీన్ని వాడతాం. దట్ ఈస్ నథింగ్ బట్ సంథింగ్ విచ్ ఈస్ మ్యాండేటరీ, దాన్ని కూడా ఇన్కంబెంట్ అంటాం. ఇట్ ఈస్ ఇన్కంబెంట్ అపాన్ ఆల్ ఆఫ్ అస్ టు క్రియేట్ ఎ సేఫ్ కమ్యూనిటీ. అంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే, ఇట్ ఈస్ మ్యాండేటరీ ఆర్ ఇట్ ఈస్ బైండింగ్ ఆర్ ఇట్ ఈస్ ఆబ్లిగేటరీ, నెసెసరీ అని అంటాం. ఇవన్నీ కూడా ఏంటి? తూచా తప్పకుండా మన మీద ఉన్నటువంటి బాధ్యత. బైండింగ్ అంటే అర్థం ఏంటమ్మా? యూ హ్యావ్ టు ఫాలో, యూ హ్యావ్ నో ఎస్కేప్. ఆబ్లిగేటరీ అంటే కూడా అదే. ఆబ్లిగేటరీ అంటే అర్థం ఏంటంటే యూ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ, యూ హ్యావ్ దట్. ఓకే, మ్యాండేటరీ. కార్డినల్, ఇది కూడా మంచి వర్డ్ అమ్మా, యాడ్జెక్టివ్గా వాడతాం. సో వాట్ ఈస్ కార్డినల్? మనకి కార్డినల్ నెంబర్స్, ఆర్డినల్ నెంబర్స్ అని మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కార్డినల్ నెంబర్స్, ఆర్డినల్ నెంబర్స్. కార్డినల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4 ఇవన్నీ కార్డినల్స్ అని. అలానే ఆర్డినల్ నెంబర్స్ అంటే ఫస్ట్, సెకండ్ పొజిషన్స్ చెప్పేటువంటి నెంబర్స్, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటాం కదా, వాటిని ఆర్డినల్ నెంబర్స్ అంటారు. బట్ ఆ కాంటెక్స్లో కాకుండా సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేటప్పుడు కూడా మనం కార్డినల్గా చెప్తాం. ఏ కార్డినల్ రూల్, చూసారా? ఏ కార్డినల్ ఎర్రర్, ఏ కార్డినల్ సిన్ అంటే సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. కీ అనొచ్చు, చీఫ్ అనొచ్చు, ప్రైమ్ అనొచ్చు. ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి, ప్రధానం, ముఖ్య కదా. కీ అంటే ఇంపార్టెంట్, చీఫ్, ప్రైమ్ ఇవన్నీ కూడా మనకి అడ్జెక్టివ్స్గా వాడే పదాలు. ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్, చాలా ఎక్కువ ప్రాధాన్యత కలిగినటువంటివి మనం కార్డినల్గా చెప్పుకోవచ్చు. లామెంట్, లామెంట్ అనేది వర్బ్గా వాడతాం. మై గ్రాండ్ మదర్ యాజ్ యూజువల్ లామెంటెడ్ ద డిక్లైన్ ఇన్ మారల్ స్టాండర్డ్స్ ఇన్ టుడే సొసైటీ. ప్రస్తుతం సమాజంలో దిగజారిపోతున్నటువంటి స్టాండర్డ్స్, నైతిక విలువలు అంటాం. మారల్ స్టాండర్డ్స్ అంటే నైతిక విలువలు. దిగజారిపోతున్నటువంటి నైతిక విలువలను ఉద్దేశించి మా నాయనమ్మ ఏం చేశారు? దాన్ని తప్పుపట్టారు, కంప్లైంట్ చేశారు అంటే అంటే నెగిటివ్ కాంటెక్స్లో వాడుతున్నారు. లామెంటెడ్ అంటే క్రిటిసైజ్ చేయడం. ఓకే, టు ఎక్స్ప్రెస్ సాడ్నెస్, చాలా బాధపడటం, అంతే కదా. ఎప్పుడు మనం చూస్తుంటాం మన పెద్దవాళ్ళు, తాతగారి జనరేషన్, నానమ్మ జనరేషన్, వాళ్ళందరూ ఇప్పుడు జనరేషన్ చూసి ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇలా మారిపోయారు, ఇలా పాడైపోతుంది వ్యవస్థ, మనమే అనేసుకుంటున్నాం. అంతవరకు అక్కర్లా, నానమ్మ జనరేషన్ వరకు అక్కర్లా. మనమే ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్ని చూస్తే మనం చాలాసార్లు ఎలా మారిపోయారా, ఎలాంటి దుస్థితి వచ్చిందని చెప్పుకుంటుంటాం కదా. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ లామెంటింగ్. సో కంప్లైంట్ అనొచ్చు, వేల్ అనొచ్చు, బిమోన్, కంప్లైంట్ చేస్తున్నట్టు, తప్పు పట్టేటట్టు, రైట్? దట్ ఈస్ లామెంట్. తర్వాత వ్యాండలిజం అమ్మ. వ్యాండలిజం, LISM అమ్మ, ఇది LISM. ఓకే, వ్యాండలిజం. చూడండి, వ్యాండలిజం అనేది బేసిక్గా అబ్స్ట్రాక్ట్ నౌన్. వ్యాండల్ ఇది కామన్ నౌన్గా వాడతాం. ఓకే, అలానే వ్యాండలైజ్ ఇది వర్బ్గా వాడతాం. వ్యాండలైజ్ ఈజ్ బేసిక్లీ యువర్ వర్బ్. సో వ్యాండలైజ్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం. ఆ కాంటెక్స్లో మనం వాడతాం. ద క్రైమ్ ఆఫ్ ఇంటెన్షనలీ డ్యామేజింగ్ ప్రాపర్టీ బిలాంగింగ్ టు అదర్ పీపుల్. సో వేరే వారికి సంబంధించినటువంటి ప్రాపర్టీని ధ్వంసం చేయడం అనేటువంటి, అది కూడా కావాలనే, డెలిబరేట్లీ అంటాం. ఓకే, సో డెలిబరేట్గా అంటే ఏంటమ్మా? ఇంటెన్షనల్గానే అని చెప్పడం. అలాంటి క్రైమ్కి పాల్పడితే దాన్ని మనం వ్యాండలిజం అంటాం. ద స్కూల్స్ ఆర్ నోన్ టు బి వల్నరబుల్ టు వ్యాండలిజం. వల్నరబుల్తో టు అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్, ఇది చాలా ఇంపార్టెంట్. వల్నరబుల్ టు సంథింగ్, టు ఈజ్ ఎ ఫిక్స్డ్ ప్రిపోజిషన్, అందుకే నౌన్ వచ్చింది. వ్యాండలిజం. రెకేజ్, రావేజింగ్, హూలిగనిజం అంటే మనం బలవంతంగా దాడి చేయటం, రైట్? దేని మీదైనా వస్తువుల మీద కానీ ప్రాపర్టీ మీద, రైట్, ధ్వంసం చేయడం, దాడి చేయడం, దట్ ఈజ్ యువర్ వ్యాండలిజం. రెపర్కషన్స్, ఇది నౌన్ కదా, ప్లూరల్ నౌన్. రెపర్కషన్స్ అంటే పర్యవసానాలు అంటాం కదా, కాన్సిక్వెన్సెస్ అంటాం కదా, అది కాన్సిక్వెన్సెస్, రిజల్ట్, ఎఫెక్ట్. ఎనీ డిక్రీజ్ ఇన్ టూరిజం కుడ్ హ్యావ్ సీరియస్ రెపర్కషన్స్, సీరియస్ కాన్సిక్వెన్సెస్, తీవ్రమైన పరిణామాలు అంటాం కదా. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ సీరియస్ రెపర్కషన్స్ ఫర్ ద లోకల్ ఎకానమీ. ద ఎఫెక్ట్ దట్ అన్ యాక్షన్, ఈవెంట్ ఆర్ డెసిషన్ హ్యాస్ ఆన్ సంథింగ్, ఎస్పెషలీ ఏ బ్యాడ్ ఎఫెక్ట్ని మనం, అది కూడా దుష్పరిణామాలు అంటాం కదా. ఆ దుష్పరిణామాలు అని చెప్పేటప్పుడు రిపర్కషన్స్ అనే పదాన్ని వాడతాం. అంటే జస్ట్ పరిణామాలు అనకూడదు, నెగిటివ్. ఇక్కడ చూసారా, ఎస్పెషలీ ఏ బ్యాడ్ ఎఫెక్ట్ అని స్పెషల్గా చెప్పాడు.
ఓకే, అంటే నెగటివ్ కాన్సిక్వెన్సెస్ని ఉద్దేశించి, దుష్పరిణామాలను ఉద్దేశించి మనం రిపర్కషన్స్ అనే పదంతో చెప్పచ్చు. తర్వాత అబ్డక్షన్, ది నౌన్ అమ్మ. వాట్ డూ మీన్ బై అబ్డక్షన్? అబ్డక్ట్ అనే వర్బ్. ఓకే, ABDUCT, అబ్డక్ట్ ఈజ్ యువర్ వర్బ్, అబ్డక్షన్ ఈజ్ నౌన్. అబ్డక్ట్ చేయడం అంటే ఏంటమ్మా? కిడ్నాప్ చేయడం. ఎవరినైనా కిడ్నాప్ చేయడాన్ని మనం కొంచెం పరిభాష, ఏ పరిభాష, లీగల్ టెర్మినాలజీలో చెప్పుకుంటే కనుక సో అబ్డక్షన్ అని చెప్తారు. సో అబ్డక్షన్ ఇస్ నథింగ్ బట్ కిడ్నాపింగ్, హైజాకింగ్, కిడ్నాపింగ్, అప్రాప్రియేషన్. అప్రాప్రియేషన్ అంటే ఎవరైనా అడ్డుకొని ఓకే బ్లాక్మెయిల్ చేయడం. దెర్ హ్యాస్ బీన్ ఎ సిరీస్ ఆఫ్ అబ్డక్షన్స్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ ఫ్రమ్ స్కూల్స్ ఇన్ ద ఏరియా. అంటే వరుసగా, సిరీస్ ఆఫ్ అంటే వరుసగా ఇట్లాంటి కిడ్నాప్స్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పడం. ద యాక్ట్ ఆఫ్ మేకింగ్ ఎ పర్సన్ గో సమ్వేర్ విత్ యూ, ఎస్పెషలీ యూజింగ్ థ్రెట్స్ ఆర్ వైలెన్స్. ఎవరైనా బెదిరించడం వల్ల కావచ్చు, బెదిరిస్తూ కావచ్చు, లేదంటే వైలెంట్గా హింసాత్మక ధోరణిలో వెళ్ళటం కావచ్చు. ఆ కాంటెక్స్లో మనం అబ్డక్షన్ అనే పదాన్ని వాడతాం. ఇట్స్ ఎ క్రైమ్. ఓకే, కిడ్నాప్ అని అంటాం. సో దట్స్ ఆల్ ఫర్ యువర్ vocabulary. Now let us look into this assignment of the day. Assignment of the day ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 8 lettered word. అందులో 3 words ఇచ్చేసాడు, 3 letters ఇచ్చేసాడు మనకి. OAE, నౌన్ అని చెప్తున్నాడు క్లూ. ప్లెడ్జ్, లోను అనేటువంటి మీనింగ్స్ సినోనిమ్స్గా వీటిని చెప్పుకోవచ్చు. ఈ మీనింగ్ వచ్చే పదాన్ని అక్కడ మనం రాయాలి. రైట్, సో ఇట్స్ అ నౌన్ అండ్ it is 8 lettered word and the letters, second letter, 6th letter and 8th letter is provided. Pledge, loan అనే మీనింగ్తో మనం దాన్ని ఛేదించాలి ఆ వర్డ్ ఏంటో. రైట్, సో ద లా కమిషన్ may submit its report on simultaneous elections to the government next week, in which it could recommend to add a new chapter of the constitution on one nation, one election and holding the democracy exercise for Lok Sabha, state assemblies and local bodies across the country by mid-2029. సో ఇందులో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయన్నది కూడా రైట్ జాగ్రత్తగా మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఓకే, హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద సెషన్, యూ హ్యావ్ లెర్న్ దో సో మెనీ థింగ్స్. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. స్టే ట్యూన్ టు IACE ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.